తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రైతు మొదలు ఆలోచనలకు పదును పెడితే అద్భుతాలు సృష్టిస్తాడు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి రాము నిదర్శనం. పుంగనూరు మండలం లక్కుంట గ్రామానికి చెందిన రాము సాంప్రదాయ పంటలతో విస్తు వేసారిపోయాడు. ఎందుకంటే టమాటా సాగు చేసి దాదాపు 20 లక్షలు పోగొట్టుకున్నాడు. దాంతో ఊరుక ఉండకుండా అతను కమర్షియల్ సాగు వైపు, అంటే మార్కెట్కు అనుకూలంగా ఏ పంటలు సాగు చేయాలి అన్న ఆలోచన అతనిలో మదిలో పడింది. దీంతో బొప్పాయి, వాటర్ మెలన్, గుమ్మడి వంటి సాగు చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఇప్పుడు మనం చూసిన బొప్పాయి సాగు 9 ఎకరాల్లో చేస్తున్నాడు. ప్రతి 7 నెలల నుంచి ఈ పంట సాగు చేస్తున్నప్పటికీ ఇప్పుడు దిగుబడి అధికంగా వచ్చింది. కిలో ధర 4-5 రూపాయలు ఉండేటువంటి ఇప్పుడు 30 రూపాయల దాకా వచ్చిందని, ఇప్పుడు తనకు ఎంతో లాభదాయకంగా ఉందని రైతు అంటున్నాడు. సాగులో మెలకువలు, ఎక్కడెక్కడ ఎలాంటి సాగు చేయాలన్న అంశాలపైన రైతు రామును అడిగి తెలుసుకున్నాం. నా పేరు రాము, లక్కుంట, పుంగనూరు మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను గత 10 సంవత్సరాల నుంచి పప్పాయి సాగు చేస్తున్నాను. టమాటాతో పోలిస్తే లేబర్ ఎక్కువ టమాటాకి, దీనికైతే లేబర్ తక్కువ. పప్పాయి నాటుతున్నాము. 7 నెలలకి క్రాప్ వస్తుంది. సీడ్ రకం వచ్చింది 786 రెడ్ లేడీ తైవాన్ మొక్కలు తెప్పించుకొని మేమే నర్సరీకి వేపించుకొని నాటినాము. నాటిన 7 నెలలకి క్రాప్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 25 రూపాయలు రేటు పలుకుతుంది. ఢిల్లీ కటింగు ఇప్పుడు ఎక్కువకు వస్తున్నారు. ఇప్పుడు నాటినది 9 ఎకరాలు నాటినాము. 10 లక్షలు అయింది ఖర్చు. ఫర్టిలైజరు ఎక్కువ మేము కాంప్లెక్సే వాడుతున్నాము. డ్రిప్ ఎరువులు ఏమి వాడలేదు. నెలకు ఒకసారి 20 బస్తాలు ఎరువు వాడుతున్నాము. పంట అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి బాగా పంట బాగుంది. వైరస్ గిరస్ ఏమీ లేకుండా బాగా దిగుబడి బాగా వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఎగుమతి చేస్తాను ఇక్కడ నుంచి? ఇది ఢిల్లీ, బాంబే, కలకత్తా, బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు కూడా పోతాయి. వారే వస్తారా మీరు? వాళ్ళే వస్తారు. ఇక్కడే మనతోనే స్పాట్లోనే మనం చెప్పిన రేట్కి వాళ్ళకి మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఆ రేటుకి ఒప్పందం చేసుకుని కోసుకొని కాటకాడే డబ్బులు అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? రైతులకి ఇచ్చే సందేశం ఏమంటే, మనం టమాటా ఎక్కువ నాటి ఇబ్బందులుగా ఇప్పుడు రేట్లు లేక కూలీలు లేబర్ ఎక్కువ ఖర్చు, దీనికైతే ఏమీ లేదు. దాంతో పోలిస్తే ఇది పపాయి పంట చాలా అనుకూలంగా ఉంది మాకైతే. ఒక చెట్టు ఎంత మీకు టన్నేజ్ ఇస్తుందా? ఒక చెట్టు 100 కేజీల దాకా టన్నేజ్ వస్తుంది. ఎకరాకి 20 టన్నులు పక్కా వస్తుంది. కానీ ఎకరాకి 900 నుంచి 1000 మొక్కలు నాటుతాం.